తెలంగాణ జల హక్కులు మంటగలుస్తున్నాయి. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు కేంద్రం ఆధీనంలోకి వెళ్లిపోతున్నాయి. నెలాఖరులోగా ఈ రెండు ప్రాజెక్టులకు అప్పగించాలని కేంద్రం ఆదేశించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఆదేశాలను తీవ్రంగా వ్యతిరేకించింది. కానీ ఇప్పటి కాంగ్రెస్ సర్కార్ ఇందుకు అంగీకరించిందని సమాచారం. శ్రీశైలం, నాగార్జున సాగర్ ఉమ్మడి ప్రాజెక్టులు కేంద్రం స్వాధీనం చేసుకుంటుంది. వీటికి సంబంధించిన 15 అవుట్లెట్లను ఈ నెలాఖరులోగా కృష్ణానది యాజమాన్య బోర్డుకు అప్పగించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తున్నది. సంబంధిత ప్రతిపాదనలపై తెలంగాణ పలు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ వాటిని కేంద్ర జలశక్తి శాఖ తోసిపుచ్చింది. తొలుత ఆ ప్రాజెక్టులను అప్పగించాల్సిందేనని, ఆ తర్వాత రెండు రాష్ట్రాలు ఎలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేసినా పరిశీలిస్తామని తేల్చి చెప్పింది. ఈ విషయమై త్వరలోనే మరోసారి సమావేశం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం శ్రీశైలం డ్యాం ఏపీ పరిధిలో, సాగర్ డ్యాం తెలంగాణ పరిధిలో ఉండాలి. అయితే నిరుడు నవంబర్ 29న ఏపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా సాగర్ డ్యాంను ఆక్రమించిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబ్శ్రీ ముఖర్జీ బుధవారం న్యూఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో తెలంగాణ తరపున రాహుల్ బొజ్జాతో పాటు ఈఎన్సీ మురళీధర్, అంతర్రాష్ట్ర జలమండలి అధికారులు కోటేశ్వరరావు, శ్రీధర్రావు దేశపాండే, సల్లా విజయ్ కుమార్ పాల్గొన్నారు. శ్రీశైలం, సాగర్ డ్యాంతో పాటు వాటికి సంబంధించిన 15 అవుట్లెట్లు, ఆస్తులు, ఉద్యోగులతో సహా బోర్డుకు అప్పగించాలని ఇరు రాష్ట్రాలను ఆదేశించారు. దీనిపై ఇరు రాష్ట్రాలు తమ వాదనలను వినిపించాయి. కేంద్ర జలశక్తి శాఖ ప్రతిపాదనల్ని తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తీవ్రంగా వ్యతిరేకించారు. ఏపీ స్వాధీనంలో ఉన్న సాగర్ కుడి కాల్వను తొలుత తెలంగాణకు అప్పగించి పూర్వస్థితిని పునరుద్ధరించారని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల అప్పగింద అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాకే తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని కేంద్రానికి స్పష్టం చేశారు. ట్రిబ్యునల్ జవాబు వచ్చే వరకు 50-50 నిష్పత్తిలో వినియోగించుకుంటామని, క్యారీ ఓవర్ కు అవకాశం ఇవ్వాలని, శ్రీశైలం ఎండిడిఏలను 834 ఫీట్లుగా నిర్ణయించాలని, పోతిరెడ్డిపాడు ద్వారా 34 టీఎంసీలను మాత్రమే వినియోగించుకునేలా ఏపీని కట్టడి చేయాలని తెలంగాణ ఎంతో కాలం నుంచి కోరుతున్నదని గుర్తు చేశారు. ఈ అంశాలన్నింటిపై కేంద్రం నుంచి స్పష్టత వచ్చాకే ప్రాజెక్టుల అప్పగింత అంశంపై ఆలోచిస్తామని తేల్చి చెప్పారు. ప్రాజెక్టుల ఆపరేషన్ ప్రోటోకాల్, రూల్ కర్వులు కొలిక్కి వచ్చిన తర్వాతే ప్రాజెక్టుల అప్పగింత సాధ్యమని స్పష్టం చేశారు. కాగా కేంద్ర జలశక్తి శాఖ ప్రతిపాదనలకు ఏపీ సర్కారు అంగీకరించింది. రివర్ బోర్డుల గెజిట్ ప్రకారం ప్రాజెక్టులను అప్పగించేందుకు తమ ప్రభుత్వం ఇప్పటికే జీవోను జారీ చేసిందని, ప్రాజెక్టులను అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీ అధికారులు తెలిపారు. రెండు రాష్ట్రాల అభిప్రాయాలను విన్న అనంతరం ప్రాజెక్టుల్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయించింది. సాగర్ డ్యాంను తిరిగి తెలంగాణకు అప్పగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను తోసిపుచ్చింది. రెండు ప్రాజెక్టులను బోర్డుకి అప్పగించాలని నిర్ణయించాక మళ్లీ తెలంగాణకు అప్పగించడమేంటని ప్రశ్నించింది. ప్రాజెక్టుల అప్పగింతపై ఏమైనా అభ్యంతరాలు, అభిప్రాయాలు ఉంటే నివేదించాలని, వాటిపై చర్చించి పరిష్కరిస్తామని కేంద్రం తెలిపింది. ఏదేమైనా ప్రాజెక్టులను మాత్రం అప్పగించాల్సిందేనని తేల్చి చెప్పినట్టు సమాచారం. విద్యుత్ ప్రాజెక్టులు, అవుట్లెట్లు, సాంకేతిక పరిమితుల్లో ఏవి ఎవరి పరిధిలో ఉండాలన్న దానిపై ఇరు రాష్ట్రాల సీఈలు చర్చించుకుని నిర్ణయానికి రావాలని, ప్రస్తుతం సిఆర్పీఎఫ్ కొనసాగుతున్న పెట్రోలింగ్ ను యథాతథంగా ఉంచాలని దేబ్శ్రీ ముఖర్జీ తెలిపారు. సాంకేతిక అంశాలపై ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయంతో నివేదిక పంపిన తర్వాత మరోసారి భేటీ ఉంటుందని దేబ్శ్రీ ముఖర్జీ స్పష్టం చేసినట్టు అధికారులు తెలిపారు. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులను కేంద్రానికి స్వాధీనం చేస్తే తెలంగాణ జల హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల అప్పగింతను తీవ్రంగా వ్యతిరేకించింది. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల నిర్వహణకు సిడబ్ల్యూసీ రూపొందించిన రూల్ కర్వ్, ఆపరేషన్ ప్రోటోకాల్ పై రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ చేసిన సిఫారసులను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని గతంలో అనేకసార్లు తేల్చి చెప్పింది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి చేసిన జల విద్యుత్తును ఇరు రాష్ట్రాలు 50-50 నిష్పత్తిలో పంచుకోవాలన్న ప్రతిపాదనని తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రాజెక్టుల రూల్ కర్వ్స్ ట్రిబ్యునల్ అవార్డులకు అనుగుణంగా ఉండాలని, అందుకు విరుద్ధంగా రూపొందించే రూల్ కర్వ్ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పలుమార్లు స్పష్టం చేసింది. శ్రీశైలం నుంచి 34 టీఎంసీలను మాత్రమే వినియోగించేందుకు ఏపీకి అనుమతి ఇవ్వాలని ఆది నుంచి డిమాండ్ చేస్తున్నది.
ప్రాజెక్టులన్నీ నిండిన తరువాత వృధాగా దిగువకు పోకుండా మళ్లించుకునే మిగులు జలాల్ని లెక్కించవద్దన్న ఆర్ఎంసీ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. కృష్ణానది నుంచి మళ్లించే ప్రతి నీటి చుక్కను లెక్కించాల్సిందేనని ఖరాఖండిగా తేల్చి చెప్పింది. నీటి మళ్లింపు నిల్వ సామర్థ్యం ఏపీకి చాలా ఎక్కువగా ఉన్నందున స్పిల్ ఓవర్ సమయంలో మళ్లించిన నీటిని కూడా ఏపీ వాటా కింద లెక్కించాలని, లేకుంటే మళ్లీ ఉమ్మడి స్టోరేజీల నుంచి నీటిని కోరుతూ ఏపీ అధిక మొత్తంలో జలాలను వినియోగించుకునే అవకాశం ఉన్నదని అభ్యంతరాలను వ్యక్తం చేసింది. కృష్ణా జలాలను 50-50 నిష్పత్తిలోనే వినియోగించుకుంటామని పదే పదే పునరుద్ఘాటించడంతో పాటు ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం క్యారీ ఓవర్ స్టోరేజీకి అవకాశం కల్పించాలని పట్టుబడుతూ వచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్ఎంసీ నివేదికపై సంతకం కూడా చేయలేదు. కానీ ఆయా అంశాలపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాకపోయినప్పటికీ ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించడం గమనార్హం. దీంతో తెలంగాణ జల హక్కులకు తీవ్ర విఘాతం కలగడం ఖాయంగా కనిపిస్తున్నది.